మీ గతంలో ఉన్న అత్యున్నతమైన గొప్ప పేరుని, ఎందుకంటే ఆ పేరు తరతరాలుగా సంపాదించుకున్నారు మీరు. ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క రాజ్యాంగేతర ఉత్తర్వులను అమలు చేస్తూ చెడ్డ పేరు తెచ్చుకుంటా ఉన్నారు. గమనించాలా, మీరు పబ్లిక్కి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని చెప్తా ఉన్నాం. అసలు నిజంగా నేనేన్నా అసలు ఏంటయా తమాషా పడుతుందా? చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నారు కదా డిపార్ట్మెంట్ వాళ్ళన్న. వాళ్ళే చెప్పారు, అవును సార్, కొమ్మినేని శ్రీనివాసరావుని తేవడానికి మాత్రం చాలా వేగంగా మెరుపు వేగంతో పోయి సరిగ్గా నడవడం కూడా చేతగాని ముసలాయన కొమ్మినేని శ్రీనివాసరావుని హైదరాబాద్ నుంచి ఆ విజయవాడ దాకా తీసుకెళ్లి బహుశా ఇప్పుడు కోర్టులో పెట్టి ఉంటారేమో ఈ రోజున. అది న్యాయమా అన్యాయమా తప్పో ఒప్పో ఎట్లా కోర్టు దాకా ఇష్యూ బయటగా తేలుస్తారు కోర్టులో. కానీ ఎంత వేగంగా పనిచేశారు సార్ మీరు. అంత వేగంగా పనిచేయడం మిగతా కేసుల్లో ఎందుకు? పాపం మా అమ్మాయి, చనిపోయిన అమ్మాయి ఏం తప్పు చేసింది మా బిడ్డ? వారం తర్వాత మాట్లాడే ప్రయత్నం, హుటాహుట్న శవాన్ని తీసుకురావడం, పోస్ట్ మార్టం చేయడం, దాన్ని పూర్తి చేయడం, ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెండ్. నోబడీ నోస్ దట్. ఎవరిబడి సర్చింగ్ ఫర్ ది డెడ్ బాడీ. వెరీ ఇస్ షీ బట్ యు ఆర్ డిడ్ ఎవ్రీథింగ్. ఆలోచించుకోవాలి, దేనికోసం ఎవరి కోసం పనిచేస్తున్నాము కూడా మీరు ఆలోచించుకోమని కోరుతా ఉన్నా. భారత రాజ్యాంగాన్ని గౌరవించండి. మీరు చేసిన ప్రమాణాలను గుర్తు తెచ్చుకోండి. నిష్పక్షపాతం వ్యవహరించాలి. ఎవరి మెప్పుదల కోసం చేస్తూ ఉంటే చాలా ఇబ్బంది వస్తున్న సంగతి సమాజానికి గుర్తు చేస్తూ ఉన్నా. అట్లాగే ఎంతమంది అసలుకి ఆ సాక్షి డిబేట్లో మాట్లాడిన పని ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు, మీకేం కనపడడం లేదా? ఆమె రేణుకా చౌదరి మాట్లాడుతుంది, అసలుకి విజయమ్మ గారు పుట్టినప్పుడే అతన్ని చంపేయాలట. ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, ఈ సలహా ఈరోజే ఇచ్చారా, మీరు ఇంకా అనేక సార్లు ఏమైనా ఇచ్చి ఉన్నారా? అట్లాగే చెప్పకూడదు కానీ నేను రాజశేఖర రెడ్డి గారి ఆడ సంతానానికి కూడా చెప్పాలనుకుంటా ఉన్నా. నేను వాళ్ళకు కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారో అర్థం చేసుకొని మాట్లాడండి. ఈ రోజున మా జిల్లాలో జరిగిన బాధల గురించి మాట్లాడండి. ఎందుకు నాకు ఇంకా మిమ్మల్ని ఏం అనుభూతి కావడంలే, రాజశేఖర రెడ్డి గారి సంతానం కాబట్టి. కనుక మీరు ఆలోచించుకోవాలి ఎన్ని మాటలు. అసలు భారతీయ గారు అసలు ఎప్పుడైనా ఎక్కడైనా మహాతల్లి ఎప్పుడైనా సరే రాజకీయాల్లో కనిపించిందా, మాట్లాడిందా? అంటే ఛానల్లో వచ్చిన కార్యక్రమం తప్పైతే దాన్ని ఛానల్ ఓనర్లకు అంటగడతారా మీరు? అంటే ఎన్ని ఛానల్లో ఎన్ని మాట్లాడే వాళ్ళ ఓనర్లు అంటగడతారా? ఏంటి ఈ రోజున ఒక 5 సంవత్సరాల కాలంలో లేక 2 సంవత్సరాల కాలంలో ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చినాకనే దూరం కూడా వద్దు, ఏ ఛానల్లో ఏ డిబేట్లు జరిగాయి, ఏ డిబేట్లో ఏమొచ్చింది, అట్లాగే చిన్న పెద్ద డిబేట్లు ఏం మాట్లాడారో మాట్లాడండి. ఎంత విచ్చల విలిగా కామెంట్ చేసినా కానీ పట్టించుకోలేదు కదా. అంతెందుకు సినిమాల్లో బాధితాయుతమైన ప్రజాప్రతినిధులు ఉన్న మీ వాళ్ళు దిబిడి అని మాట్లాడితే ఎవరన్నా మాట్లాడారా మీరు? సినిమాలోనూ అదే, సినిమా అయిపోయినాక ఫంక్షన్లోనూ అదే. చూడ్డానికి ఎఫెక్ట్గా జుబుక్సకరంగా లేదా మరి ఎందుకు యాక్షన్ తీసుకోరు మీరు? ఏదేమంటే చంద్రబాబు గారు, మరొక్కసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నేను పదే అడుగుతూ ఉంటాం కూడా, మీరు ఏం నేర్పించాలనుకుంటా ఉన్నారు? ఎక్కడికి రాష్ట్రాన్ని తీసుకెళ్తారు మీరు? ఏ విలువలు నేర్పిస్తారు? ఇదేనా మీరు నేర్పించబోయే విలువలు మాకు? సామాజిక రంగంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మమ్మల్ని రాజకీయంగా ఏం నేర్పిద్దామనుకుంటున్నారు? వేసేయం లోపల అనే మాటేనా? లేకపోతే భవిష్యత్తు ఎలా ఉండాలని నేర్పించబోతా ఉన్నారా? అదేదో అంటుండే ఆఖరి మిమ్మల్ని చూస్తా అంటే, మీ కింద పనిచేసే అన్ని డిపార్ట్మెంట్ చూస్తా అంటే నాకు ఏమనిపిస్తుందంటే, ఈ మధ్య ఏదో కృష్ణ కొడుకు సినిమా చూశాను నేను, దాంట్లో డైలాగ్ ఉంది, అట్లా మీది జరుగుతూ ఉంది, అట్లా సరిపోయిన ఆ యాంగిల్లో ఉంటుంది, అట్లా ఉంది, మీరు జరిపిస్తూ ఉన్నారు, జరుగుతూ ఉంది, ఎంతో కాలం ఉండదు.